తెలంగాణలో స్థానిక ఎన్నికల సమరబేరి రంగం సిద్ధమైంది. అధికార విపక్షాలు ఆధిపత్యం కోసం అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ప్రభుత్వ పనితీరుపై జనాభిప్రాయం తెలిపే ఎన్నికలు కావడంతో ప్రభుత్వ పనితీరుకి రెఫరెండంలా మారనున్నాయి. గ్రామీణ పట్టణ ప్రాంతంలో పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పనితీరుపై ప్రజలు పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా అనేది స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పబోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటిపోయింది. ఈ 2 ఏళ్లలో ఒకే ఒక ఉప ఎన్నిక జరిగింది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ అది అధికారంలో ఉన్న పార్టీపై ప్రజల మొగ్గు చూపారని అనుకోవాలి. కానీ నేడు అలా కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. పల్లెలు, పట్టణాల్లో ప్రజలు తమ ఓటు హక్కును పూర్తిగా వినియోగించుకొనున్నారు. అందుకే ఈ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమని చెప్పాలి. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో పాటు ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు జరిపారన్న దానిపై ఈ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేసే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా పథకాన్ని అమలు చేసినప్పటికీ యూరియా కొరత పట్ల రైతుల్లో అసంతృప్తి ఉంది. మరోవైపు ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఈ ప్రభుత్వంలో బాగానే విడుదలయ్యాయి. అయినా నిరుద్యోగ యువతతో ఎంత మేరకు అసంతృప్తి ఉందన్నది ఈ ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టమవుతుంది. ఇక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులను పంపిణీ చేసింది. ఇది తమకు పాజిటివ్గా ఓటింగ్ ఉంటుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేసుకుంటున్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కూడా ఒక రకంగా తమకు అనుకూలంగా మారుతాయని భావిస్తున్నారు. అయితే ఇచ్చిన హామీలు ఎంతమందికి అమలయ్యాయి, ఎంతమంది లబ్ధి పొందారు, గత ప్రభుత్వంలో లబ్ధి పొందిన వారితో పాటు ఈ ప్రభుత్వంలో మరికొంతమంది ప్రయోజనం పొందారా లేక కోత విధించారా అనేది ఫలితాలను బట్టి వెల్లడవుతుంది. గత ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి పథకం అమలయ్యేది. ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయలేదు. ఇలా కొన్ని హామీలను అమలు చేయకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తుంది. మరి ప్రజలు అండగా నిలబడతారా అన్నది ఎన్నికల ఫలితాలు మాత్రమే తెలియజేయనుంది. రాష్ట్రంలోని 5,749 ఎంపీటీసీ, 565 జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక 12,733 పంచాయతీలకు 1,12,288 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. తెలంగాణలోని 31 జిల్లాల్లో 565 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రం మొత్తం జరగనున్న ఎన్నికలు కావడంతో అధికార పార్టీకి ఎన్నికలు రెఫరెండమే అని చెప్పవచ్చు. మరోవైపు విపక్ష భారతీయ రాష్ట్ర సమితికి ఈ ఎన్నికలు కీలకమే. అధికారం కోల్పోయాక లోక్సభ ఎన్నికల్లో సున్నా చుట్టేసింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. క్యాడర్లోనూ పెద్దగా జోస్ లేదు. కేసీఆర్ ప్రజల్లోకి రావడం లేదు. అలాగే అవినీతి ఆరోపణలు, కేసులు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మధ్యలో కవిత వ్యవహారం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో తమ పట్టు ఉందా, చేజారిందా అనేది ఈ ఎన్నికల్లో తేలనుంది. అలాగే కేసీఆర్ ఎన్నికల రంగంలో ఉంటారా, కేటీఆర్, హరీష్ మాత్రమే బాధ్యతలు తీసుకుంటారా అనేది ఈ ఎన్నికల్లో స్పష్టత రానుంది. ఇక ఈ ఎన్నికలు బీఆర్ఎస్ భవిష్యత్తుకి కీలకం కానున్నాయి. ఇక బీజేపీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమే. సాధారణంగా ఆ పార్టీకి గ్రామ స్థాయిలో ఓటు బ్యాంక్ తక్కువ. అది పట్టణాలు, నగరాలకు మాత్రమే పరిమితమైన పార్టీగా చెబుతారు. అయితే తాము గ్రామాల్లో బలపడ్డామని బీజేపీ భావిస్తుంది. అది ఏ మేరకు నిజం అనేది ఈ ఎన్నికలు తేల్చనున్నాయి. అలాగే లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల్లో ఆ పార్టీ నిజంగానే బలపడిందా లేదా అనేది ఈ ఎన్నికల ఫలితాల్లో తేలనుంది. అలాగే కొత్త పార్టీ పెట్టిన మల్లన్న, పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్న కవిత వంటి వారు పోటీలో నిలబడతారా అనేది తేలాల్సి ఉంది. మొత్తంగా ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. మరి ఓటరు ఎవరిని ఆదరిస్తారో చూడాలి.